సూపర్ టేస్టీ పొట్లకాయ పెరుగు పచ్చడి కోసం ముందుగా పోపు తయారు చేసుకుంటున్నామండి. ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. దాంట్లో టీ స్పూన్ మినపప్పు, టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ మెంతులు, ఒక 3-4 ఎండుమిర్చి ముక్కలు, కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసేసుకున్నాము. అది వేగుతూ ఉండగా జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాము. జస్ట్ అది వేయంగానే మనం ఒక స్మాల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకుంటామండి. కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు అన్ని తరుక్కుని పెట్టుకున్నాము. పొట్లకాయ ఈ విధంగా ఉడికించుకుని పెట్టేసుకున్నామండి. ఎక్కువ వాటర్లో ఉడికించకూడదు, ఎందుకంటే వాటర్ డ్రైన్ చేయం కాబట్టి. పోపు మిశ్రమంలో ఈ ఉడికిన పొట్లకాయ ముక్కలు కూడా వేసేసుకుని పూర్తిగా చల్లారనిస్తామండి. తర్వాత 1/2 లీటర్ కోడ్లో మనము కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, కరివేపాకు తరుగు వేసేసుకున్నాం. మనం వేపించుకున్నటువంటి పొట్లకాయ పోపు మిశ్రమం కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ ఆవు పిండి వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మనం మిక్స్ చేసేసుకుంటామండి. మీరు తిక్కుగా ఇష్టపడితే చట్నీ లాగా ఇలా ఉంచేసుకోవచ్చు మిక్స్ చేసుకున్నాక. కానీ సెమీ లిక్విడ్గా ఇష్టపడే